మూవీ అయితే బాగుంది. మరీ తోపని చెప్పలేం కానీ ఓకే బాగుంది. ఇక డీటెయిల్ రివ్యూ చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేసుకోండి. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక రివ్యూ విషయానికి వచ్చేస్తే ఇది కొంచెం రొటీన్ స్టోరీయే కానీ కొత్త పాయింట్ అనేది యాడ్ చేశారు. దానివల్ల కొంచెం ఎగ్జైట్మెంటింగ్ అనిపిస్తుంది స్టోరీ. మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో వాళ్ళ పేరెంట్స్ ని అయితే కోల్పోతాడు హీరో. ఆ యాక్సిడెంట్ వల్ల హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఒకటి వస్తుంది. ఇక తర్వాత హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉంటది. సడన్ గా అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు హీరో. వాళ్ళ ఫేస్ లు మాత్రం హీరోకి గుర్తు రావు. అసలు తన ఫేస్ తనే గుర్తుపట్టలేని హీరో ఆ మర్డర్ కేసు ఎలా సాల్వ్ చేశాడు, ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా స్టోరీ. స్టోరీ కొత్తగా లేకపోయినా ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే యాడ్ చేశారు దీంట్లో. అదైతే కొంచెం ఎగ్జైట్మెంటింగ్ చేస్తుంది మనల్ని. కొత్త కాన్సెప్ట్ రాయడం గొప్ప కాదు, దాన్ని మన మైండ్ లోకి వెళ్ళేటట్టు మనకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు రాయడం గొప్ప. ఆ విషయంలో ఈ డైరెక్టర్ అయితే 100% సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా మనకైతే ఆ పాయింట్ అయితే మనకు కన్వే చేస్తాడు. ఎంతైనా మన సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. అన్ని ప్లేస్లు ఉన్నాయంటే లేవు, అక్కడక్కడ కొన్ని సీన్స్ బోర్ కూడా వస్తాయి. ఓకే ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. ఇక యాక్టింగ్ విషయానికి వచ్చేసి సుహాస్ గారు అయితే న్యాచురల్ గా యాక్టింగ్ చేస్తాడు. చాలా బాగుంటుంది తన యాక్టింగ్. హీరోయిన్ యాక్టింగ్ అంత అనిపించలేదు. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ విజయ్ బుల్గనిన్ మ్యూజిక్. ఆల్రెడీ తను బేబీ మూవీలో మ్యూజిక్ అయితే ఇచ్చాడు, ఎలా ఉందో చూసాం మనం. మళ్ళీ ఈ మూవీకి కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5.